అరే బై గా ఎమ్మెల్యే మా మేనమావరా నువ్వు అసలు చైర్మన్ ఎవరనుకుంటున్నావు మొన్నటిదాకా మా ఇంట్లో కిరాయి ఉండిపోయినాయినా నేను ఎంత చెప్తా అంతే ఏహే నీకు నౌకరు చూపించే బాధ్యత నాది మరి రేపు పొద్దుగాల వచ్చి 5 లక్షలు నా ఖాతాలో వేసుకో ఇక నీకు పని అయిపోయినట్టే అరే ఎంపీ సార్కి చైర్మన్ సారు జాన్ జిగ్రీరా బై నువ్వు కోరుకున్న పోస్టు కోరుకున్న కాడొస్తుంది మరిగా పైసల సంగతి నువ్వు చూసుకో నీకు పనిచ్చు నేను చూసుకుంటా హేగో గిట్లా దళారిగాల మాటలు నమ్మిపోతిరా అంటే బ్లేడ్లు లేకుండానే గుండ్లు గీక్తారు జాగ్రత్త మరి పెడతానంటే ఆశ కోరుతానంటే భయం ఉంటది ఎవరికైనా అసొంటిది సర్కార్ కోలు వస్తున్నదంటే ఎట్లుంటది చెప్పుండ్రి అందుకే అందిన కాడికి దండుకునే మూటాలు దండిగానే బయలుదేరినాయట పైలని చెప్తున్నారు నౌకలు ఇచ్చే సంఘం ఆఫీసర్లు లక్ష చేతిలో పెడితే పరీక్ష రాయకున్నా పాస్ చేపిస్తాం 20 లక్షలు ఇస్తే ఇంటికొచ్చి కొలు కాగితాలు ఇస్తాం జేబులో పైసలు పడ్డాయంటే జైనింగ్ అయిపోయినట్టేనని నమ్మించి నడిచెలర ముంచే బ్యాచ్లు బయలుదేరినాయట ఏ చాలు మా తాత చుట్టాలు మంత్రులు మా అయ్య కావాల్సిన వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తే అంత పెద్ద నౌకలు రిప్పిస్తామని ఎంతటోళ్ళు చెప్పినా అస్సలు నమ్మకుండ్రి అసొంటి అసలే నడవని అని చెప్తున్నారు ఆఫీసర్లు గట్ల ఎవ్వరు కనిపించినా మా వెబ్సైట్ లో కంప్లైంట్లు పెట్టురు గాని ఆ కంపలకైతే అస్సలు పోకుండా అంటున్నారు మరి కాదా ఆంధ్రాల పెత్తనంలో అంత ఆగమాగం నడిచిందన్న ముచ్చట మన సాల్రకు తెలియదా నౌకల కోసం కొట్లాడి పానాలు తీసుకున్న వాళ్ళ తన్లాట తెలియదా వాళ్ళకు మన కళ్ళను మనమే ఓడ్చుకున్నట్టు మన రాష్ట్రంలో మనోళ్ళ పాలనలో కూడా గిసొంటి లంచాలు దొంగ నౌకలు నడవనిస్తారా అందుకే నికార్సుగా చదివిన వాళ్ళకే నౌకలు వచ్చేటట్టు బందోబస్తు చేసిండ్రట